మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వాక్య ధ్యానము రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుంచి ప్రారంభం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేతుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ఈరోజండి మనం ధ్యానించుకోబోయే అంశము నీ కొరకు నీ యుద్ధం. మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నెన్నో యుద్ధాలను మనం ఎదుర్కొంటాం. కొన్ని ఆర్థిక సమస్యలు గల యుద్ధాలు, ఆరోగ్య సమస్యల గల యుద్ధాలు, లేకపోతే ఏదో ఒక విషయంలో, అది జాబ్ అయినా లేకపోతే ఇంటర్వ్యూ అయినా, ఏదైనా సరే మనం వాటిని ఎదుర్కొంటూ ఉంటాం. అందులో కొన్ని మనకి వస్తాయి, కొన్ని రావు. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటామో, ఎప్పుడైతే మనం గాడ్ మీద డిపెండ్ అవుతామో, అది కూడా మన సొంత తెలివితేటలు కాకుండా, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా దేవుని మీద మాత్రమే ఎప్పుడైతే మనము పూర్తిగా ఆనుకొని ఉంటామో, అప్పుడు ఆయన కార్యాలు మనం చూస్తాం. కొంతమంది దేవునికి సలహాలు ఇస్తూ వారి యొక్క తెలివిని, వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. కానీ ఇక్కడ దేవుడే మనకు సహాయకరంగా ఉంటూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు సహాయకరంగా ఉన్న దేవుణ్ణి మనం ఆశ్రయించకపోతే అది వ్యర్థమండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాక్య ధ్యానంలో, ఈ వాక్య భాగంలో ఇక్కడ ఎవరు కనిపిస్తారంటే దైవజనుడైన ఎలీషాను అతని పనివాడు కనిపిస్తాడు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒక రాజు, సిరియన్ల రాజు ఇజ్రాయెల్ మీద పడి వారిని చంపడానికి వస్తాడు. ప్రతి ఒక్కరిని, అంటే ఈయన ప్రార్థన చేసి అతను ఎప్పుడు వస్తాడు, ఎవరిని చంపుతాడు, అసలు ఎవరు అనే డీటెయిల్డ్ ఏమైతే ఉంటుందో అది ఈ ప్రవక్త ఎలీషా దీన్ని వారికి చెప్తాడు. వారికి ఇన్ఫార్మర్ గా ఈయన చెప్తా ఉంటాడు. అసలు ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, మనం అనుకున్న ప్లాన్స్ అన్ని వీళ్ళకి ముందే ఎలా తెలుస్తున్నాయని ఆయనకు అర్థం కాదు. ఆ రాజు చంపడానికి, ఎలీషాని చంపడానికి వస్తాడు. వచ్చినప్పుడు వారికి అర్థం కాదు. అప్పుడు ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉంటాడు. పొద్దున పెందలకడ లేచి ఆ గుర్రాలని, రథాలని, ఆ సైన్య సమూహాన్ని చూసేసరికి భయపడిపోయి, మనం ఇప్పుడు ఏం చేద్దాం దైవజనుడా అని భయపడిపోతా ఉంటాడు. అక్కడ అతను పెందలకడలే లేచాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాల కొరకు, అంటే ఆ పనులు అవ్వాలని మనము పెందలకడనే లేచి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. తర్వాత అది ఎప్పుడైతే మనకు వస్తుందో
అప్పుడు మళ్ళీ మనం దాన్ని వదిలేస్తాం, పెద్దగా దేవుడిని పట్టించుకోము. ఒక అంశం కొరకు ప్రార్థన చేసి పెందల కడలి లేచి, అది ఏదైనా ఏ అంశమైనా, పెళ్లి కోసమో లేకపోతే దేని కోసమో, ఉదయకాలానే లేచి పెందల కడలే లేచి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు చూపిస్తారు. ఎప్పుడైతే అది వారికి జరిగిపోతుందో ఇక ఆ తర్వాత దేవుడిని అనవసరంగా వదిలేస్తారు. కానీ ఇక్కడ ఈ పనివాడు ఎవరైతే ఉన్నారో అతనికి కళ్ళు తెరవబడలేదు. కింద 17వ వచనం చూసినట్లయితే ఎలీషా ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటంటే అది 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివారిని కళ్ళు తెరవజేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుండముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రైజ్ కదండి. ఇక్కడ ఈ పనివాడు చుట్టూ ఉన్న కనిపించే సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ రథాలు గుర్రాలను చూసి, ఆ సైన్య సమూహాన్ని చూసి భయపడ్డాడు. కానీ ఇక్కడ ఎలీషా భయపడలేదు. ఎందుకంటే ఇక్కడ సైన్యాలే ఉంటే ఆ సైన్యాలను నడిపించే దేవాది దేవుడు, సర్వాధికారి, ఆయన తన సైన్యాన్ని వీరిని కాపాడడం కొరకు అక్కడికి పంపించడం జరిగింది. అది మామూలు సైన్యం కూడా కాదు. మళ్ళీ పర్వతము అగ్నిగుండముల చేత రథముల చేత నిండి ఉండుట అంట. అగ్నిగుండం అంటే దేవదూత, నిజంగా ఒక దేవదూత ఎంతమందిని చంపుతుందో తెలుసా అండి? 1,85,000 మందిని చంపుతుంది ఒక్క దేవదూత. అలాంటిది దేవుడు వీరిని కాపాడటం కొరకు అంతమంది దేవదూతలను ఏర్పరిచి దేవుడు పంపించారు. కొన్నిసార్లు మనం కూడా అనవసరమైన విషయాలలో దేవునితో గొడవ పెట్టుకుంటాం. కారణం లేని విషయాలలో దేవునితో ఆర్గ్యూ చేస్తాం. దేవా, నాకు ఈ పని ఎందుకు జరగడం లేదు అని. ఆయన పని జరగడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ అది జరగడం మాత్రం ఖచ్చితంగా దాన్ని దేవుడు తీసుకెళ్తాడు ముందుకి. కాబట్టి మనం దాని కొరకు ఎదురు చూచు వారి వల్ల మనం ఉండాలి. మనము ఎంతవరకు అంటే మన ఓపిక నశించిపోకూడదు. చివరి దాకా మన ఓపికతో ఉండాలి. మన మనోనేత్రాలు ఇలా ఉండాలి. ఎలీషా ఏ విధంగా అయితే తను ఆత్మానుసారంగా ఉండి తను ఏ విధంగా అయితే దేవదూతలను చూశాడో, ఆ దేవుడు ఏర్పరచిన ఆ అగ్నిగుండము గల ఆ సైన్య సమూహాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఎలీషాకి చూపించాడో మనం కూడా అలా చూడగలగాలండి. మన ఆత్మీయ జీవితంలో అలాగ మనము ముందుకు వెళ్ళాలి. మీకు విషయం తెలుసో తెలీదో కానీ ఏలియా చేసిన అద్భుత కార్యాల కంటే తను ఉన్నప్పుడు ఎలీషా వాటికంటే ఎక్కువ చేశాడంట. అంటే 2 ఆత్మ వచ్చిందంట. 2 ఆత్మ ద్వారా తను ఎన్నో కార్యాలు చేయగలిగాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో అనవసరమైన విషయాల కొరకు పోరాడకుండా మనం ఇలాంటి దైవ దృష్టి కలిగిన వారమై ఆత్మానుసారంగా జరగబోయే దాన్ని కూడా మనం తెలుసుకునే వారిగా ఉండాలండి. కాబట్టి మనము భయపడే వారిగా ఉండకూడదు. ప్రభువే మన సహకారి అయి ఉండాలి.
ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 13:6 ఒక మాట ఉంటుంది. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ ఎంతో గొప్ప మంచి మాట కదండి. నరమాంత్రుడు నాకేమి చేయగలడు. మనుషుల్ని చూసి మనం భయపడతాం. ఇంకొంతమంది అయితే లేడీస్ మనం చూసుకున్నట్లయితే వారు అసలే భయపడరు. ఇంట్లో ఉన్న 6 అడుగుల మనిషికి భయపడరు, కానీ ఒక బల్లికి భయపడతారు. ఒక బల్లికి భయపడి బెదిరిపోతారు. కాబట్టి మనము మన ఆత్మానుసారమైన జీవితంలో మనం ఎవరికి భయపడుతున్నాం? పెందల గడలే లేచి మనం దేనికోసం ప్రార్థిస్తున్నాం? ఏ అంశము మీద మనము దేవుని కొరకు వస్తున్నాం అనేది మనకు తెలియాలండి. కాబట్టి ఆయన మనకు సమీపంలోనే ఉంటాడు. మనల్ని నడిపించువాడే ఆయన. మనతో ఒకవేళ యుద్ధం చేయాలి అనుకుంటే ఆయనే వచ్చి స్వయంగా యుద్ధం చేస్తాడు. పరమగీతం గ్రంథంలో ఒక మాట ఉంటుంది. పరమగీతము 35:1 యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము అని. అంటే ఎవరైతే మన మీదకి గొడవకి వస్తారో వాళ్ళ మీదకి గొడవకి రావాలంట. ఎవరైతే పోరాడడానికి వస్తారో వాళ్ళతో పోరాడాలంట. అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం ఎప్పుడైతే దేవునితో సరైన సహవాసం కలిగి ఉంటామో, మనకి విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు మనకి అనుకూలంగా మారుస్తాడండి. ప్రతికూలంగా ఉన్న దాన్ని అంతటిని అనుకూలంగా మార్చు సమర్థుడు మన దేవుడు. కాబట్టి మనము పెందన కడలే లేచి ఏ విషయమై మనము ప్రార్థిస్తున్నాం? అప్పుల భయంతోట, లేకపోతే అనారోగ్య సమస్యల వలన, లేకపోతే మన శత్రువుల కొరక, లేకపోతే ఏ సమస్య కొరకు మనము భయపడిపోయి మన అవసరతలు తీర్చుకోవడానికి ఎవరు ఎప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నారండి? అలా మనం గనక ఒకవేళ వస్తే మనకి పెద్ద బయట వాళ్ళకి తేడా లేదండి. బయట వాళ్ళు వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తారు అందరి ముందు, కానీ నిజమైన భక్తి చేసేవారు దాన్ని ప్రదర్శించరు. మనం ప్రదర్శించే వారిగా ఉన్నామా, లేకపోతే మన ఆత్మానుసారమైన జీవితాన్ని దేవునికి అంకితంగా ఉన్నామా అనేది మనకి ముఖ్యం. కాబట్టి మనం ఏ విధంగా అయితే ఆ పనివాడిలాగా ఉన్నామా, లేకపోతే ఎలీషా లాగా ఉన్నామా అనేది మనము ఈరోజు మనల్ని మనం జడ్జ్ చేసుకోవాలండి. నిజముగా దేవుని మీద ఆధారపడితే ఎంత ప్రశాంతంగా ఉంటామో తెలుసా అండి. మన చీకు చింత ప్రతి అవసరం, అది ఎలాంటి అవసరమైనా, అది ఎంత పెద్దదైనా, దాని కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్తలో చాలా గొప్పగా ఉంటుంది. దేని గురించి అంటే ఈ బట్టల గురించి కానీ, ఆహార వస్త్రాల గురించి కానీ యేసు ప్రభువుల వారు మంచి బోధ చేస్తారు. అవి నేను మీకు దయచేస్తాను అని అంటారు. పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, ఏమి చేయవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని అంటాడు యేసు ప్రభు. అంత శ్రేష్ఠులమైన మనము చిన్న చిన్న విషయాలు, ఇవి నాకెందుకు జరగడం లేదు అని, లేకపోతే వచ్చే ఆ విపత్తు ఏదైతే ఉందో దాన్ని ముందుగా ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనేది ఈరోజు
అంశం. కొంతమంది సోమరులయ్యి ఇలా పనివాడిలాగా, ఈ పనివాడు ఏ విధంగా అయితే మందర దృష్టి గలవాడై, అంటే చూపు ఉంది కానీ ఆత్మానుసారమైన విషయంలో మాత్రం మంద చూపు కలిగిన వాడై ఉన్నాడు. మనం అందరము CCM ఉన్న ప్రతి ఒక్కరము మనమంతా ఖచ్చితంగా మనము ఆత్మానుసారమైన జీవితం కలిగి ఎలీషా లాగా మనము దైవ దృష్టి గలవారమై ఉండాలి. దేవుడు మన కొరకు ఏదైతే ఏర్పరిచాడో ముందుగా దాని కొరకు మనం ఎదురు చూచి వారమై ఉండాలి. మనం ఎదురు చూచి ప్రశాంతంగా ఉండాలి. మీకు తెలుసో తెలీదో కానీ నిర్గమకాండంలో మోషే ఇజ్రాయెల్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక విషయం జరుగుతుంది. ఇజ్రాయెల్ ఒక విషయం అని కాదు, ఇజ్రాయెల్లో వాళ్ళు చూడని అద్భుత కార్యం ఏదీ లేదు. ఎన్ని అద్భుత కార్యాలంటే అవి లెక్కలేనివి. ఆహారం విషయంలో కానివ్వండి, నీళ్ళ విషయంలో కానివ్వండి, వస్త్రాలు, చెప్పులు, వాళ్ళ బట్టలు, వాళ్ళు పెరుగుతా ఉంటే ఆ బట్టలు పెద్దగా అవ్వడం, ఆ చెప్పులు పెరగడం, ప్రతి విషయంలో వాళ్ళు అంత అద్భుతాలు చూసినప్పటికీ మూర్ఖులైపోయి అరణ్యంలోనే చనిపోయారు. మనం దేవుని కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు నమ్మము. ఆయన ఏం చేస్తున్నారు, దేవుడు నాకేం చేశాడు, నేను ఆయనకి ఎందుకు చేయాలి, అసలు దేవునికి నాకు సంబంధం ఏంటి అన్నట్టు ఈ రోజులలో క్రైస్తవులమైన కొంతమంది సోదరులు సహోదరులు కూడా జీవిస్తున్నారు. దేవుని దగ్గర మన ఆత్మానుసారమైన యుద్ధం ఎలా ఉంది? మన యుద్ధం దేని కొరకు చేస్తున్నాం? ఆత్మానుసారమైన విషయాల కొరకు మనం యుద్ధం చేస్తున్నామా, లేకపోతే ఈ లోక భోగాలు, సుఖభోగాలు, వాటి కొరకు ఎంతసేపు వాటి కొరకు ఆలోచిస్తూ మన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటూ జీవిస్తున్నామా అనేదే ఈరోజు పెద్ద విషయం. కాబట్టి మనము దేని విషయంలో కూడా మనము అలసిపోవారిగా ఉండక మన యొక్క ప్రతి విధమైన, అది ఎలాంటిదైనా సరే, మనకి దేవుడు తోడుగా ఉంటాడండి. మనము ఏం చేయాలంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా 12-11 వచనంలో, 12వ అధ్యాయం 11వ వచనంలో, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములో ప్రేమించిన వారు కాదు. మనం కూడా మన ప్రాణాలను మనం ప్రేమించకుండా మన యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మనము మన ప్రాణాలను ప్రేమించిన వారంగా ఉండక క్రీస్తు కొరకు అంకితం చేయవారుగా ఉండాలండి. నేనేమి మిమ్మల్ని చచ్చిపోమని చెప్పట్లేదు. మీరు చేసే పని స్థలంలో అయినా క్రీస్తుకి ఆదర్శంగా మనము ఉండాలండి. మనం ఈ లోక భోగాల్లో ఉన్న అనవసరమైన విషయాల కొరకు యుద్ధం చేయవారుగా ఉండక ఎలీషా వలె ఆ యొక్క దైవోపదేశము అందించే ఆ దృష్టి గలవారంగా ఉండాలండి. కాబట్టి మన యుద్ధం ఆత్మానుసారంగా ఉండాలి, కానీ శరీరానుసారమైనదిగా ఉంటే మనం పరలోకాన్ని మనం పొందుకోలేము. నాకు ఈ సమయాన్ని అనుగ్రహించిన బ్రదర్ యుగేంద్ర అన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అన్నగారికి సమయం